గురించి ఒక చిన్న లీక్ అందితే చాలు సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అసలే సెలబ్రేషన్ మోడ్లో ఉన్న అల్లు ఆర్మీకి ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. పండగే గురు అంటున్నారు ఫ్యాన్స్. ఇందుకే ఆ విషయం ఏంటి, పుష్ప మూవీకి దాంతో ఉన్న లింక్ ఏంటి? లెట్స్ వాచ్. పుష్ప 2 ఈ డిసెంబర్ 6కి రావడం పక్కా. 100 రోజుల కౌంట్ డౌన్ జోరుగా సాగుతోంది. మరోవైపు పుష్ప 2తో ఈ కథకి ఎండకాడు పడదనే విషయం లీక్ అయింది. పుష్ప 3లో తన రోల్ ఇంకా మెరుగ్గా ఉంటుందని రావు రమేష్ చెప్పిన మాటలు స్పీడ్ అందుకున్నాయి. దీన్ని బట్టి పుష్ప 3 పక్కా అనే టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్ లో మోతమోగిపోతోంది. మరి పుష్ప 2 పూర్తవగానే అల్లు అర్జున్ సేమ్ లుక్ లో పుష్ప 3ని కంప్లీట్ చేస్తారా, లేకుంటే మధ్యలో ఇంకో సినిమా చేస్తారా? పుష్ప 2 పూర్తవగానే రామ్ చరణ్ తో సినిమా చేయాలి సుకుమార్. ఇప్పుడిప్పుడే చెర్రీ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. సో పుష్ప 3 వర్క్ తోనే కంటిన్యూ అవుతారా సుకు? పుష్ప 2 తర్వాత బన్నీ, అట్లీతో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య ఆ ప్రాజెక్టు గురించి చడి చప్పుడు లేదు. అట్లీ నార్త్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారనే టాక్ వస్తోంది. మరి త్రివిక్రమ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారా ఐకాన్ స్టార్? అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ రాస్తున్న స్క్రిప్ట్ మామూలుగా ఉండదు. దాని ప్రీ ప్రొడక్షన్ కి ఏడాది పడుతుంది. అంత భారీ స్క్రిప్ట్ అది అని ఆల్రెడీ ఊరిస్తున్నారు బన్నీ వాసు. ఈ నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ ఎటు వెళ్తారనే డైలమా మాత్రం కంటిన్యూ అవుతోంది అల్లు ఆర్మీలో. దీపావళికి పేలుస్తాం పటాకా, ఈ వారం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది డబుల్ ధమాకా. ఎస్, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో డబుల్ ధమాకా విత్ ప్లేబ్యాక్ సింగర్ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది ఈ వారం. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమో జనాల్ని యమ అట్రాక్ట్ చేసేస్తోంది. అందులోనూ స్పెషల్ గెస్ట్ తమన్ గురించి చెప్పిన సంగతులైతే అలా ఇన్స్టెంట్ గా వైరల్ అయిపోతున్నాయి. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో టాప్ 6 కంటెస్టెంట్లున్నారు. వారికి ప్లేబ్యాక్ సింగర్స్ మిక్స్ అయి ఇచ్చే సపోర్ట్ వేరే లెవెల్ అని ప్రోమో చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఒక్కో పర్ఫార్మెన్స్ గ్లింప్స్ చూస్తే చాలు ఫుల్ సాంగ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతోంది. ఈ ఎపిసోడ్లో తమన్ గురించి ఆయన తల్లి చెప్పిన మాటలు హైలైట్. ఈ వారం ఎపిసోడ్లో సూపర్ విమెన్ గా ఎంట్రీ ఇచ్చారు తమన్ తల్లి. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి కొడుకు పుట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తూనే తమన్ చిన్నతనంలో చేసిన అల్లరి గుట్టు విప్పేశారు సూపర్ మదర్. తమన్ సీక్రెట్స్ రివీల్ అయిన ఈ ఎపిసోడ్ ని అస్సలు మిస్ కాకూడదనే ఫీల్ కలిగిస్తోంది ప్రోమో. జస్ట్ అంతేకాదు, యామిని వేసిన స్టెప్పులు, మహేష్ పాటకు కార్తీక్ చేసిన డ్రాయింగ్, బంతిపూల బుట్టను గీత డ్రా చేసిన తీరు, ఇలాంటివి ఎన్నెన్నో చూసే వినోదాన్ని ఆస్వాదించాలంటే అస్సలు మిస్ కాకూడదు ఈ వారం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్స్. ఆగస్టు 30, 31 సాయంత్రం 7 గంటలకు తప్పక చూడండి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్స్. గోల్ అంటే ఎలా ఉండాలి? రాత్రింబవళ్ళు అదొక్కటే ఆలోచనతో ఉండాలి. దాన్ని రీచ్ అయ్యే వరకు అసలు ఇంకో ధ్యాసే లేనట్టుగా పనిచేయాలి. ఎన్ని పనుల మధ్య ఉన్నా కూడా ఫుల్ ఫోకస్ లక్ష్యం మీద ఉండాలి. ఇప్పుడు అలాంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు మెగాస్టార్. సంక్రాంతికి ధమాకా సక్సెస్ చూడాలన్నదే ఇప్పుడు ఆయన ముందున్న ధ్యేయం. పూనకాల లోడింగ్ అంటూ లాస్ట్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సందడి ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ముగ్గుల పండక్కి మస్త్ సినిమా ఇచ్చారు బాస్ అని పొంగిపోయారు ఫ్యాన్స్. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన భోళా శంకర్ మాత్రం బొమ్మను తిప్పేసింది. భోళా శంకర్ సినిమా వచ్చిందనే విషయాన్ని మరిపింపజేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు మెగాస్టార్. బింబిసారతో సూపర్ డూపర్ సక్సెస్ అయిన వశిష్ఠకు సెకండ్ సినిమా ఛాన్స్ ఇచ్చేసి సంక్రాంతికి వచ్చేయడానికి సర్వం సిద్ధం చేసుకోమన్నారు. ఆ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పుడు విశ్వంభర కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు మెగాస్టార్ పోర్షన్ కి డబ్బింగ్ కూడా మొదలైంది. మైక్ పట్టుకొని డైలాగులు చెప్పేస్తున్నారు మెగా బాస్. రేపో మాపో సెప్టెంబర్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇంకెంతసేపు అలా చూస్తూ ఉండండి. ఇలా సంక్రాంతికి కలుసుకుందామనే హింట్స్ అందుతున్నాయి మెగా ఫ్యాన్స్ కి. బాసు వేర్ ఇస్ ద పార్టీ అంటూ పాడేసుకుంటున్నారు మెగా సైన్యం. సినిమాల్లో ఎంతటి నటీనటులకైనా వెలుగు నీడలు ఎంతసేపు చెప్పండి. ఒక్క రిలీజ్ కెరీర్ మొత్తాన్ని తల్లకిందులుగా మార్చేస్తుంది. మరి అప్పటిదాకా అనామకంగా ఉన్న వాళ్ళని అర్ధరాత్రి స్టార్లను కూడా చేసేయగలదు. ఎంత పెద్ద స్టార్లనైనా ఒక్క రిజల్ట్ తల్లడిల్లేలా చేస్తుంది. పేరున్న వారి విషయంలోనే ఇలా జరిగితే మరి ఫస్ట్ మూవీతో పలకరించిన వారి సంగతేంటి చూసేద్దాం. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత మామూలుగా లేదనుకుంటున్న టైంలో కలర్ఫుల్ గా కనిపించిన భామ భాగ్యశ్రీ. మిస్టర్ బచ్చన్ సక్సెస్ అయితే భాగ్యశ్రీ వేరే లెవెల్లో బిజీ అవుతారని అంతా అనుకున్నారు. ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే ఆమెకు 4-5 ఆఫర్లు క్యూలో ఉన్నాయని కూడా అనుకున్నారు.
మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా భాగ్యశ్రీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయినా ఇప్పటిదాకా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద చెడీ చప్పుడు వినిపించడం లేదు. గతంలో లైగర్ బ్యూటీ విషయంలో జరిగిందే ఇప్పుడు భాగ్యశ్రీ విషయంలోనూ రిపీట్ అవుతుందా అని అనుకుంటున్నారు జనాలు. పూరి జగన్నాథ్ పరిచయం చేసే హీరోయిన్ అంటే మినిమం స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడటం ఖాయమనే టాక్ వినిపించింది లైగర్ సమయంలో. కానీ అనన్య అనుకున్నది వేరు, లైగర్ రిజల్ట్ ఆమెకు ఆఫర్ చేసింది వేరు. ప్రమోషన్లలో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా లైగర్ రిజల్ట్ ఆమెకు సౌత్లో గేట్లు మూసేసింది. అంతకుముందు అర్జున్ రెడ్డితో క్లిక్ అయిన శాలిని పాండే కూడా ఎందుకో తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. అందం, అభినయం ఉండి మంచి అవకాశాల కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నా టాలీవుడ్కి హీరోయిన్లు కావలెను అనే బోర్డు మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటుందంటున్నారు క్రిటిక్స్. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎప్పుడు ఒక్క ప్లాన్కి స్టిక్ అనవ్వరు. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బితో సిద్ధంగా ఉంటారు. అది కూడా అంతంత మాత్రంగా సాగితే ఇక ఉండనే ఉంటుంది ప్లాన్ సి. ఈ కేటగిరీలో ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కనిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఫాలో అవుతున్న ప్లానింగ్ ఏంటో చూసేద్దాం. సినిమాలు సోలోగా క్లిక్ కాకపోతే మల్టీస్టారర్ ఆప్షన్ ఉండనే ఉంది కదా అనుకుంటున్నట్టున్నారు కింగ్ నాగార్జున. వరుసగా అలాంటి ప్రాజెక్టులకే సైన్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్రలో కింగ్ నాగ్ చేసిన రోల్ చూశాక స్పెషల్ ప్రామినెంట్ రోల్స్కి ఆయన్ని అప్రోచ్ కావచ్చనే ఫీలింగ్ వచ్చేసింది మేకర్స్కి. ఎట్ ప్రెజెంట్ ధనుష్తో కుబేర సినిమాలో కలిసి నటిస్తున్నారు కింగ్. శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో నాగ్తో ధనుష్ చేస్తున్నారని చెప్పాలంటున్నారు అక్కినేని అభిమానులు. ఎవరితో కలిసి చేసినా బిజినెస్ మాత్రం ఇద్దరి మీదే జరగాలి. కలెక్షన్లు ఇద్దరిని చూసే కురవాలన్నది కాన్సెప్ట్. నాగ్ బర్త్డే గిఫ్ట్గా ఆయన లుక్ని రిలీజ్ చేసింది కూలీ టీం. లోకేష్ కెప్టెన్సీలో కూలీలో నటిస్తున్నారు నాగ్. సీనియర్ హీరోలని స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు రజనీకాంత్ని, నాగ్ని ఎలా చూపిస్తారోనని ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. ప్లాన్ బిలో నాగ్ తప్పకుండా సక్సెస్ చూస్తారన్నది వారికున్న క్లారిటీ. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.